ప్రాన్స్ పులావ్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా మసాలా పొడి కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, యాలకులు, ఎండుమిర్చిని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్, నెయ్యి వేసుకుని బిర్యానీ స్పైసెస్ ని కూడా వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకుని ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 400 గ్రామ్స్ ప్రాన్స్ ని శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపుని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకున్నాక ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని 1 స్పూన్ వేసుకుని 2 స్పూన్స్ పెరుగు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకుని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. 20 నిమిషాలు నానబెట్టుకున్న 2 గ్లాసులు బాస్మతి రైస్ ని వేసుకోండి. 2 గ్లాసుల రైస్ కి 4 గ్లాసులు వాటర్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత కొత్తిమీర, నెయ్యి, మసాలా పొడిని వేసుకుని వాటర్ ఏమీ లేకుండా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి.